లూకా సువార్త 9వ అధ్యాయము 54వ వచనాన్ని చదువుకుందాం. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకిష్టమా అని అడుగగా, ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. అక్కడ ఒక ఫుట్ నోట్ ఉంది. ఆ ఫుట్ నోట్లో ఇలా రాయబడింది: మీరు ఎట్టి ఆత్మ గలవారో మీరెరుగరు. మనుష్య కుమారుడు మనుష్యుల ఆత్మలను రక్షించుటకే గాని నశింపజేయుటకు రాలేదనెను. ఇక్కడ సమరయ గ్రామములో యేసుక్రీస్తు బస చేయటానికి సమరయ గ్రామస్తులు అంగీకరించలేదు. యేసుక్రీస్తును చేర్చుకోవడానికి ఇష్టపడలేదు. అది చూచినటువంటి యాకోబు యోహానులు ఎంతో కోపంతో ఆ జనుల మీద ఎంతో రౌద్రులై, ప్రభువా, నిన్ను చేర్చుకొని ఈ జనాన్ని ఆనాటి ఏలియా వలె ఆకాశం నుండి అగ్ని దిగి నాశనమైపోయినట్లుగా మేము చేయమంటావా అన్నారు. ఈరోజు కూడా యేసుక్రీస్తును వద్దనేవారు, యేసుక్రీస్తును చేర్చుకోనివారు, యేసుక్రీస్తు మాటలంటేనే ఇష్టపడనివారు, యేసుక్రీస్తు అంటేనే మాకు వద్దు అని తోసేసేవారు ఎందరో ఉన్నారు. అట్టి వారికి ఏమీ జరగటం లేదు. ఎందుకంటే యేసు ప్రభు ఎవరిని శిక్షించటానికి, నశింపజేయటానికి, విమర్శించటానికి, తీర్పు తీర్చడానికి రాలేదు, కానీ నశించిపోతున్నటువంటి వారిని రక్షించడానికే ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. సమరయ గ్రామస్తులు యేసుక్రీస్తుని చేర్చుకోవడానికి ఏమాత్రము ఇష్టం లేని వారిగా ఉండటం చూసినప్పుడు యాకోబు యోహానులకు ఎంతో కోపం వచ్చింది. ఇంత గొప్ప దైవ కుమారుణ్ణి, ఇంత ప్రేమ కలిగిన వానిని, ఇంత అద్భుతమైన స్వస్థతలు చేయగలిగిన వానిని, ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన వానిని మీ ఊరిలోనికి వస్తానంటే వద్దంటారా? ఇదిగో ఆకాశం నుండి అగ్ని దింపి మిమ్మల్ని నాశనం చేస్తాము అన్నట్టుగా వారు మాట్లాడటం చూస్తూ ఉన్నాం. ద్వేషంతో మనం ఆత్మలను రక్షించలేము, కానీ బాగా ఈర్ష్యలతో, కక్షలతో మనం సాధించలేము, కానీ ప్రేమతో ఆత్మలను సంపాదించగలుగుతాం. ఈ ఉదయకాల సమయంలో ఎంతో వ్యయ ప్రయాసములకు ఓర్చి ఈ సువార్తను మేము ఎందుకు ప్రకటిస్తున్నామనుకుంటున్నారు? ఆత్మలు రక్షించబడాలని. యాకోబు యోహానులు సమరయ ప్రజలను భయపెట్టి యేసు ప్రభువును చేర్చుకునేటట్టు చూద్దామనుకున్నారు. ఒకవేళ యేసు ప్రభువును వారు చేర్చుకోకపోతే వాళ్ళను నాశనం చేయాలనుకున్నారు. అయితే ప్రభు అన్నాడు, మనుష్య కుమారుడు మనుష్యులను నాశనం చేయడానికి రాలేదు, కానీ వారిని రక్షించటానికే వచ్చాడని. అవును, యేసుక్రీస్తు ఒక మతాన్ని స్థాపించడానికి ఈ లోకంలోనికి రాలేదు. అయితే యేసుక్రీస్తు ఒక మార్గాన్ని చూపించడానికే ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. యేసుక్రీస్తును నమ్ముకున్న వారు ఒక మతంలోనికి వస్తున్నారని అనేకులు అనుకోవటం అజ్ఞానమే సుమా. మతం మనుషుని మార్చదండి. వేషభాషలు మార్చుకోవటం వల్ల ఎటువంటి ప్రయోజనమూ లేదు. యేసుక్రీస్తు మనిషి యొక్క హృదయాన్ని మార్చగలిగిన వాడిగా ఉన్నాడు. ఒకని హృదయం మారినప్పుడు అతని ప్రవర్తన మారుతుంది, అతని జీవిత విధానం మారుతుంది. అతని హృదయం మారినప్పుడు అతనిలో సంతృప్తి కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, పాపం మీద జయం దొరుకుతుంది. యేసుక్రీస్తు ఇచ్చే హృదయ మార్పును మీరు సంపాదించుకున్నారా? అందుకే మీరు మార్పు పొంది బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశించరు అని ప్రభు చెప్పి ఉన్నాడు. మనసు మారాలి. యేసుక్రీస్తు మాత్రమే మనుష్యుని మనస్సును మార్చగలడు. మారు మనస్సు పొందినవాడే రక్షించబడినవాడు. పాప బంధకములతో ఉన్న మన హృదయం మనల్ని నరకాగ్నికి తోసివేసేదిగా ఉంది, కానీ యేసుక్రీస్తుని మనం చేర్చుకున్నప్పుడు హృదయంలోనికి అక్కడ గొప్ప మార్పు కలుగుతుంది. ఒక వ్యక్తి అన్నాడు, మీ యేసు ప్రభు ఇంత గొప్ప దేవుడైతే ఎందుకండి ఇన్ని ప్రసంగాలు, ఇంత ప్రోపగాండా, ఇన్ని విధాలుగా ఆయన్ని నమ్ముకోమని మీరందరూ చెప్తున్నారు? ఒక్క మాటతో ఆమ్ డూమ్ అని దేవుడు ఒక మంత్రం వేసి మనుషుల్ని మార్చేయచ్చు కదా అన్నాడు. మంత్రాలు మాయలు చేసి మనుషుల్ని మార్చడానికి యేసుక్రీస్తు లోకంలోనికి రాలేదు. మనం దేవుని స్వరూపంలో చేయబడ్డాం. మనకి దేవుని స్వభావం ఇవ్వబడింది. మనకు దేవుడు స్వేచ్ఛనిచ్చాడు. నీ అంతటి నీవు నాకు యేసు ప్రభు కావాలి, నాకు రక్షణ కావాలి, నాకు నరకాగ్ని నుంచి విడుదల కావాలి,
నా హృదయంలోనికి యేసుక్రీస్తును చేర్చుకుంటున్నాను అని నీవంటే తప్ప నిన్నెవ్వరూ మార్చలేరు. నీ హృదయంలోనికి క్రీస్తును చేర్చుకోవటమే నిజంగా మారటం, మారు మనసు పొందటం. కానీ పైపై వేషభాషలు మార్చుకోవటం వలన, మతం మార్చుకోవటం వలన ఎటువంటి ప్రయోజనమూ లేదు. యేసుక్రీస్తు సర్వ మానవులకు దేవుడిగా ఉన్నాడు. ఆయన అందరికీ ప్రభువు అని పరిశుద్ధ గ్రంథం తెలియచేస్తూ ఉంది. ఆయన రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ, ప్రతి జాతిలోనూ, ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ ఆయన జనులను కొన్నాడు, రక్తమిచ్చి విమోచించాడు అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి నశింపచేయటానికి రాలేదు, కానీ రక్షించటానికే ఆయన వచ్చాడు. ఆయన ప్రతి వ్యక్తిని రక్షించాలని ఆశిస్తున్నాడు. రక్షణ పాపికే గాని పరిశుద్ధుడికి కాదు. నేను పాపులను రక్షించుటకే వచ్చాను గాని నీతిమంతుల కొరకు రాలేదు అన్నాడు. రోగులకే వైద్యుడు అవసరం, కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అవసరం లేదు కదా అన్నాడు. కాబట్టి పాపములో పాడైపోతున్న నిన్ను ఆయన రక్షించాలని, విమోచించాలని ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. ఆయన పాప పరిహారంగా తన ప్రాణాన్ని పెట్టి ఉన్నాడు. ఆయన నరక శక్తులను జయించి మృత్యుంజయుడై 3వ దినాన లేచి ఉన్నాడు. ఈ దినాన ఆయన దేవుని కుడిపార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన ఇచ్చే గొప్ప రక్షణ సంపాదించుకున్న మాలాంటి వారు ఊరకనే కూర్చోలేక ఆయన చేసిన పనిని మమ్మను చేయమని ఆయన ఆజ్ఞాపించాడు గనుక మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు గనుక ఈ రీతిగా ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం. ఆత్మలు రక్షించబడాలని. ఒకవేళ అనేక మంది యేసునామాన్ని ఉపయోగించి వ్యాపారం చేస్తున్నారేమో, యేసునామాన్ని అడ్డం పెట్టుకొని ధనాన్ని సంపాదించుకున్న వారు ఉన్నారేమో. అటువంటి వారి గురించి నేను మాట్లాడటం లేదు. కానీ యేసుక్రీస్తు ఒక వ్యక్తి హృదయంలో ఉన్నప్పుడు అతనికి ఆత్మల భారం ఉంటుంది. నన్ను యేసుప్రభు రక్షించినప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన కొరకు సేవ చేయాలనే ధ్యేయంతోనే, ఆత్మను రక్షించాలనే భారంతోనే ఈ పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాను. అవును, మనం పాపంలో పడిన ఒక వ్యక్తిని చూచినప్పుడు విమర్శించుకుంటూ కూర్చోవటం వల్ల ఎటువంటి ప్రయోజనమూ లేదు. తప్పిదంలో ఉన్న మనిషిని చూసి ఎగతాళి చేయటం వల్ల ఏ ప్రయోజనమూ లేదు. దేవుని వాక్యం చెప్తుంది, ఎవడైనాను ఒకడు తప్పిదంలో పడిపోతే నేను కూడా అటువంటి శోధనకు గురవుతానేమోనని తన విషయమై చూసుకొనుచు సాత్వికమైన మనసుతో అటువంటి వారిని మంచి దారికి తీసుకుని రావాలను అని పరిశుద్ధ గ్రంథం చెప్తూ ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో, సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధించబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టి వానిని మంచి దారికి తీసుకుని రావలెను. యేసుక్రీస్తుని ఎరిగిన వారు, ఆయన వాక్య పఠనాన్ని చేసేవారు, ఆత్మల భారం కలిగిన వాడు చెడిపోతున్న వ్యక్తిని చూచి విమర్శించేవాడిగా ఉండడు. గాని అట్టి వారిని మంచి దారికి తీసుకొని వచ్చినట్లుగా ప్రయాసపడతాడు, ప్రార్థిస్తాడు. అట్టి వారిని ప్రేమతో, సాత్వికమైన మనసుతో లేవనెత్తుతాడు. ఈ లోకంలో మనం మనుషులను చూస్తున్నప్పుడు పాడైపోయేవారిగానే ఉన్నారు. పాపం వెంట పరుగులెత్తేవారిగానే కనబడుతూ ఉన్నారు. పాప మార్గములో ఉన్న వారిని వారి పాప మార్గము నుండి దేవుని వైపుకు మళ్లించాలి అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనము, సహోదరులారా, మీలో ఎవడైనను సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్లించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్లించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయనని తెలుసుకొనవలెను. తప్పు మార్గములో ఉన్నవాడిని, పాప మార్గములో ఉన్నవారిని మనం మళ్లించినట్లయితే మరణము నుండి ఒక ఆత్మను మనం రక్షించిన వారిమవుతామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒక వ్యక్తి తాగి తన్ను చెడగొట్టుకుంటున్నప్పుడు, ఒక వ్యక్తి దుర్వ్యసనాలకు బానిసై తను తాను పాడు చేసుకుంటున్నప్పుడు నీవు చూస్తూ కూర్చుండేవాడివి కాకుండా అట్టి వారి కొరకు ప్రార్థించి వారిని యేసుక్రీస్తు వైపుకు మళ్లించినట్లయితే, వారిని ప్రేమతో క్రీస్తు కొరకు సంపాదించినట్లయితే అతని ఆత్మ నరకములో అల్లాడిపోకుండా నరకము నుండి తప్పించబడి పరలోకము వారసత్వాన్ని పొందినట్లుగా చేస్తూ ఉన్నావు. ఒక వ్యక్తి మరొక వ్యక్తికి చేసే గొప్ప సహాయం ఏంటి? 1 కోటి రూపాయలు మనం ఒక వ్యక్తిని ప్రేమించి ఇచ్చినా అది అతని కీడుకు, నాశనానికే కారణమవుతావు. కానీ
అతని రక్షణకు మార్గం కాదు కదా. ఒక ఆత్మ నరకములో నుండి మనం తప్పించినప్పుడు ఒక వ్యక్తికి మనం ఎంతో మేలు చేసిన వారిమవుతాం. మన చుట్టూ నశించిపోతున్న పాపములో పరవశిస్తూ అజ్ఞానంలో నశించిపోతున్న మనుషుల్ని మనం చూసినప్పుడు, తమ ఇష్టానుసారంగా జీవిస్తూ తాము నాశనం చేసుకుంటూ చుట్టూన వారిని నాశనం చేస్తున్న వారిని మనం చూస్తున్నప్పుడు వారి కొరకు ప్రార్థించేవారిగా ఉండాలి. వారికి దేవుని వాక్యాన్ని ప్రకటించేవారిగా ఉండాలి. వారిని ప్రేమించే రక్షకుడు ఒకడు ఉన్నాడని తెలియచేసేవారిగా ఉండాలి. వారి తప్పు మార్గం నుంచి వారిని మళ్లించాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అటువంటి ఆత్మల భారముతోనే ఈ కల్వరీ ఇవాంజలికల్ ఫెలోషిప్ పరిచర్యలు కొనసాగుతున్నవి కానీ, శారీర సంబంధమైన కొన్ని స్వస్థతల కొరకు, లోక సంబంధమైన కొన్ని ఇక్కట్ల కొరకు మేము ప్రార్థించి మిమ్మల్ని తప్పించినా, నిత్య నరకము నుండి మీరు తప్పించబడకపోతే అది మీకేమి ప్రయోజనం, మాకేమి ప్రయోజనం? ఆత్మలు రక్షించబడాలని, ఆత్మలను రక్షించాలనే యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. ఏ ఒక్కడూ నశించక ప్రతి ఒక్కడూ రక్షించబడాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ఆయన విడిచి వెళ్ళిన ఆ పరిచర్య మాలాంటి వారికి దేవుడు అప్పగించాడు, ఆత్మలను రక్షించాలని. చావునకై పట్టబడిన వారు నీవు తప్పించుము, నాశనమునందు పొడుటకు జోగుచున్న వారిని నీవు రక్షించవా? చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము. సాతాను చేత బంధించబడి పట్టబడి నిత్య నాశనానికై సిద్ధపడుతున్న వారిని విడిపించాలని, తప్పించాలని, రక్షించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. త్రాగుబోతులు, వ్యభిచారులు, దొంగలు, ఒక పెద్ద లిస్టును మనం బైబిల్లో చూస్తూ ఉన్నాం. వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. పాప బంధకములలో ఉన్నవాడు, సాతాను మత్తులో ఉన్నవారు, ఈ లోకపు పాప భోగాలను అనుభవిస్తూ అదే శాశ్వతం అనుకుంటూ నిత్య దేవుని వైపు తిరగని వారు నిత్య నరకానికి పోతున్నారని, నిత్య మరణానికి పోతున్నారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అట్టి వారిని నీవు తప్పించవా? నాశనమునందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా? భయంకరమైన అగ్నిగుండములో పడిపోయే స్థితిలో దాని గట్టు మీద కూర్చొని కునిపాట పడుతూ జోగుతూ ఉన్నవారిని ఏ క్షణంలోనైనా భయంకరమైన నరకంలో పడిపోయి మలమల మాడి నిత్య నరకములో అగ్ని ఆరని పురుగు చావని ఆ నరక గుండములో ఆహార్నిశలో అల్లాడే స్థితిలోకి వెళ్ళిపోయే వారిని చూచినప్పుడు నీవు ఊరకనే ఉంటావా? నీవు విమర్శిస్తూ ఉంటావా? అట్టి వారిని నీవు రక్షించవా? యేసుక్రీస్తు అప్పగించిన పరిచర్య ఆత్మలను రక్షించాలి, నిత్య నరకము నుండి తప్పించాలి. అటువంటి భారముతోనే ఈ పరిచర్యను మేము చేస్తూ ఉన్నాం. ఆత్మలు రక్షించబడాలని, ఈ ఉదయకాల సమయంలో ఎవరిని రక్షించాలని ప్రభు ఆశిస్తున్నాడు. పాపపు మత్తులో ఉంటూ నాశనములో నిత్య నరకములో పడటానికి జోగుచున్న సహోదరుడా, ఏ క్షణములోనైనా నీవు పడి నిత్య నరకములో అల్లాడే స్థితిలో ఉన్నావేమో. ఈ క్షణములో ప్రభు నిన్నే తడుతూ ఉన్నాడు. నీ హృదయాన్ని ఆయనకి తెరవమని అడుగుతూ ఉన్నాడు. నిన్ను రక్షించాలని ఈ వర్తమానం ద్వారా నీ గృహంలోనికి ఈ సందేశాన్ని పంపిస్తూ ఉన్నాడు. అవును, నిజమైన దైవ సేవకుని పని ఆత్మలను రక్షించటం. నిజమైన క్రైస్తవుని పని మనుషులను మంచి దారికి మళ్లించటం. సాతాను బంధకముల్లో ఉన్న వారిని ప్రార్థించి విడిపించటం. అటువంటి భారముతో ఈ వర్తమానాన్ని అందిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరుడ, సహోదరి, ప్రభువా నన్ను క్షమించు అని నీవు అడగలిగితే ఆయన తన రొమ్మును నిన్ను చేర్చుకొని నీ సకల పాపముల నుంచి నిన్ను విడిపించి నీ ఆత్మను నిత్య నరకము నుండి తప్పించి ఆయన గొప్ప రక్షణతో నిన్ను అభిషేకించాలని ఆశిస్తూ ఉన్నాడు. ఇప్పుడే నిన్ను నీవు ప్రభువుకు అప్పగించుకో. ఒకవేళ నీవు రక్షించబడిన వ్యక్తివైతే తిని తాగి ఆనందించడానికి నిన్ను దేవుడు రక్షించలేదు కానీ నశించిపోతున్న ఆత్మలను నీవు రక్షణలోనికి నడిపించాలని, పాపిని తన తప్పు మార్గము నుండి మళ్లించాలని, పడిపోయిన వారిని మంచి దారికి తీసుకుని రావాలని, ఆత్మలను సంపాదించే జాలరిగా ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. జ్ఞానము గలవాడు ఆత్మలను రక్షించును అని దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఆత్మలను సంపాదించినప్పుడు మనం ఆకాశములో నక్షత్రముల వలె ప్రకాశిస్తామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి నీవు రక్షించబడిన వ్యక్తివైతే ఈరోజే ప్రభు వైపు మళ్ళమని నిన్ను బ్రతిమలాడుకుంటూ ఉన్నాను. నీవు రక్షించబడిన వ్యక్తివైతే ఆత్మలను సంపాదించే పనిలో నిమగ్నమై
ఆయన రాకడ కొరకు ఎదురు చూచే వ్యక్తిగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. దయచేసి తలలు వంచండి, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, రక్షించబడ్డాననుకునే ప్రతి ఒక్కరూ ఆత్మలను సంపాదించాలనే భారము కలిగి ఉండడానికి సహాయం చేయి నాయన. ఎన్నో సంవత్సరాలుగా మతం మార్చుకొని, పేరు మార్చుకొని, ఇంకా రక్షణ అనుభవాన్ని రుచి చూడని వారెందరున్నారో వారందరినీ ఈ సమయంలో తండ్రి దర్శించుమయ్యా. ఏ ఒక్కడు నశించడం నీకు ఇష్టం లేదన్నావు గనుక నీ ప్రేమ, నీ దీర్ఘశాంతము, నీ సహనము, నీ కృపా దయా దాక్షణ్యాల వలన మేము ఇంకనూ సజీవులుగా ఉన్నామని గుర్తించి ఇప్పుడైనా నీవిచ్చు రక్షణను అంగీకరించినట్లుగా ఈ వర్తమానమును ఆలకిస్తున్న ప్రతి ఒక్కరి మనోనేత్రాలను తెరవమని, ఈ టీవీ పరిచర్య ద్వారా అనేక ఆత్మలు రక్షించబడాలని ఆశిస్తూ ఉండగా ప్రతి ఒక్కరిని దర్శించి పరలోకములో ప్రతిఫలం దొరికేటువంటి పరిచర్యగా ఈ మా దీన పరిచర్యను దీవించుమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.